హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడే వంట పని అంతా అయిపోయిందండి. ఇక కూరగాయలు తీసుకొస్తే అవి సర్దుతున్నాను. ఈరోజు కాకరకాయలు తీసుకురమ్మని చెప్పాను అనమాట. బాగున్నాయి ఫ్రెష్గా. అమ్మయ్య, ఈరోజు అయితే దొండకాయలు తీసుకురాలేదు. యాక్చువల్గా నిన్న కూడా దొండకాయ చేశాను. ఇక అందుకే పర్టికులర్గా చెప్పాను మా వారికి, దొండకాయలు అయితే అస్సలు తీసుకురావద్దు అనేసి. తెల్ల వంకాయలు తీసుకొచ్చారు. వంకాయలు అసలు వీళ్ళు తినరు, ఈయన తీసుకొస్తూనే ఉంటారు. నేను తింటాను, కాకపోతే నా ఒక్కదాని కోసం ఏం ప్రిపేర్ చేస్తాంలే అని చెప్పి నేను కూడా తినడం మానేసాను అనమాట. కానీ వంకాయలు బాగున్నాయి కదా చూడడానికి అని చెప్పి ఈయన తీసుకొస్తూనే ఉంటారు. ఆకుకూర కూడా తీసుకొచ్చారు. యాక్చువల్గా తోటకూర తీసుకురమ్మన్నానండి, కొయ్యగూర అంటారు కదా, కొయ్యగూర అది తీసుకురమ్మన్నాను. కానీ అది రావట్లేదంట ఇప్పుడు. సో అందుకని పాలకూర, చుక్కకూర తీసుకొచ్చినట్టున్నారు. మార్నింగ్ ఇవి కనుక ఉండుంటే నేను పప్పులో వేసేసేదాన్ని. ఈరోజు నేను పప్పు చారు చేశాను. ఆకుకూర ఉండుంటే పప్పు ఆకుకూర అయితే చేసేదాన్ని. జాంకాయలు బాగున్నాయి కదా, ఇలా ఉండాలండి. జాంకాయ అంటే ఇలా రౌండ్గా చక్కగా ఇలా ఉంటే చాలా స్వీట్గా ఉంటాయి. చూడండి కాకరకాయ ముందు చూసుంటే అసలు బాబోయ్ పురుగు ఏంటో అనుకున్నాను. అందుకే ఇక కూరగాయలు ఏవైనా సరే అస్సలు బద్దకిచ్చకుండా సాల్ట్ వాటర్లో కనీసం ఒక 10-15 నిమిషాలు అయితే ఉంచాలి. మనకి తెలియక అవి వండుకొని తిన్నాం అనుకోండి, ఇక ఫుడ్ పాయిజన్ లాగా ఇమోషన్స్, వామిటింగ్స్ అవన్నీ అవుతాయి. మనమేమో హెల్తీగా వండుకున్నాము, తిన్నామనే అనుకుంటాము. ఇంట్లో ఫుడ్డే తిన్నాం కదా, ఎందుకు ఇలా అయింది, ఏమైంది అని చెప్పి మనకు అర్థం కాదు. కాకపోతే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. లాస్ట్ టైము ఒకరు చెప్పారనమాట, ఈ దోసకాయలు, బీరకాయలు, అలాగే సొరకాయలు ఇవి ఉంటాయి కదా, అవి చాలా వరకు నేల మీద, అంటే తీగ జాతి కదా, నేల మీద పండుతాయి. అక్కడక్కడ రేర్గా అదేంటి వాటికి పందిరి కడతారు, కానీ చాలా వరకు అవి నేల మీదే ఉంటాయి కదా. సో పొలాల్లో అవి నేల మీద ఉన్నప్పుడు వాటి మీద ఏ పాములు కానీ లేదంటే తేళ్ళు కానీ అవి వాటి మీద నుంచి వెళ్ళడము, కొరకడము లాంటివి ఏమైనా చేసాయనుకోండి, మనకి తెలియకుండా వాటి మీద పాయిజన్ ఉంటుంది. కొద్దిగా పుచ్చులు అవి ఉంటే వాటిని మాత్రమే చూడగలం, కానీ ఇలాంటివి అయితే మనకు అసలు కంటికి కూడా తెలియదు కదా చూసినా కూడా. ఆకుకూరలు కూడా అంతేనండి, చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా అట్లాగా ఆకుల్లో మధ్యలో అలాగ ఉండిపోతాయి. వాటిని ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి, లేదంటే వెజ్ కాస్త నాన్ వెజ్ అయిపోతుంది అనమాట మనకి. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఇంట్లో ఫుడ్ అని అనుకుంటున్నాం, కానీ మనం ఎంత ఇంట్లో ఫుడ్ తిన్నా కూడా అది కూడా బయట నుంచి వచ్చే ఆకుకూరలు అలాగే కూరగాయలు కాబట్టి వాటి మీద ఉన్న కెమికల్స్ అవన్నీ పోయే వరకు మంచిగా క్లీన్ చేసుకొని మనం తీసుకుంటే మంచిది. ఈరోజు పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేస్తాను. పచ్చిమిర్చి తీసుకొచ్చారు, ఇంత వేస్ట్ అయితే వచ్చింది. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి, ఇవి వేసినా కూడా అంత కారం అయితే ఉండవండి, పసరు వాసన వస్తాయి అవి. సో అందుకని వీటిని అయితే తీసేస్తున్నాను. ఒక వీడియోలో చూసానండి, కీరా కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని అన్నారు. తీసుకొచ్చారు కదా అని చెప్పి ఒకే రోజు మనం తినలేం కదా, సో అందుకని నేను ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. గుడ్లు కూడా పెట్టకూడదు అని అంటారు. గుడ్లు కానీ, సపోటాలు కానీ, జాంకాయలు కానీ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని అంటారు. ఎన్ని కావాలో తీసుకోండి, ఇప్పుడే సర్దుతున్నా. చాలా అసలు వీళ్ళు తినరు, తీసుకొస్తాడు కాయలు బాగున్నాయి అని చెప్పి. నేను మీకు ఇట్లా నేను ఇక్కడ పెడుతున్నా, ఎన్ని కావాలో తీసుకోండి. సరే, ఈ చాలా. మరి చిక్కుడుకాయలు తేలేదు ఈయన మార్కెట్లో. మొన్న అప్పుడెప్పుడో తెచ్చాడు ఇళ్ళే.
పచ్చిమిరకాయలు కావాలా? పచ్చిమిర్చి రెండే కొట్టుకు వెళ్తున్నాం తెచ్చుకుందామని. ఎందుకు ఉన్నాయి, ఇంకొక వంకాయ కావాలంటే తీసుకోండి, నాకు ఇవి సరిపోతాయి. జాంకాయలు కావాలా? వద్దమ్మ, జాంకాయలు తింటే పొళ్ళు ఊడి కింద ఇది పండుగ వద్దు 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 వద్దు, ఎత్తనాలి పొలంలో దొరకాను. ఏమో మరి అన్ని పచ్చిగా తీసుకొచ్చారు. మీరు పొళ్ళు ఉన్నవాళ్ళు కదా తినాలి. కాకరకాయ కీర. కాఫీ తాగుతారా? వస్తుందంట ఇవాళ ఫోన్లో చెప్తున్నాడు, తుఫాన్ ఉందంటున్నాడు. మరి వచ్చి తుప్పరు పడుతుందో కోచిడు పప్పు వేస్తారా? పప్పు కానీ లేదంటే పుల్లగూర కానీ చేసేస్తాం. ఆల్రెడీ కూర చేసేసి అయిపోయింది. పొద్దునాడికి క్యారేజ్ పెట్టేది, పప్పుచారు చేసా. అరటికాయలు ఉన్నాయి, అది ఉంటుంది, బాక్స్ ఉంది చిన్నది. అరటికాయలు ఉన్నాయి, అవి ఫ్రై చేసేద్దామని. కూరగాయలు బాగా రేట్లు ఉన్నాయంటగా. ఓహో అదే సంగతి. నిన్న అదే ఒక వీడియోలో చెప్తుండారు, ఆ కూరగాయలు తీసుకురా అంటే కూరగాయలు రేట్లు ఎక్కువ ఉన్నాయని చికెన్ తెస్తాడు అలా ఆయన. చికెన్ తీసుకొస్తే నేనేం తెమ్మన్నా, నువ్వేం తెచ్చావంటే కూరగాయల కంటే నాన్ వెజ్ తక్కువ ఉంది అందుకే తెచ్చాను అంటాడు. కార్తీక మాసంలో మరి అలాగే ఉంటాయి, నేను ఎవడ తెమ్మన్నాడు, నాకు వద్ది చికెన్ అని 3 కేజీలు తెస్తాడు. 3 కేజీ అంటే నాకు వద్దంటే వద్దు, అసలు ఇంట్లోకి కూడా తేవద్దని తిట్టిద్ది. పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేస్తా, కాసేపు ఆగి తింటాడు. పచ్చళ్ళు వేసేస్తే తినేస్తాడు, తెలీదుగా. మొన్న చేసా, వంకాయలు వేసి చేసా పచ్చడి, టమాటా పచ్చడి. చుక్కుడుగాయలు 30 రూపాయలు అంట పావు కిలో. సరే కొద్దివి నాకు 15 రూపాయలకి ఇవ్వలే అని అన్నా. ఎక్కడ ఎప్పుడు గురువారమో బుధవారమో తీసుకున్నాను. అప్పటి నుంచి మాసం వండుకుంటుంది తింటమే సరిపోతుందా. ఆ రోజేమో బిర్యానీ తిన్నా, ఆ సాయంత్రం ఏమో ఏం కూర వేస్తున్నాను, కూర వేసేవి కానీ చికెన్ అదే తిన్నాను, అయిపోయా. ఆ తెల్లారి ఆదివారం మాసం గోంగూర ఉండే, మాసం గోంగూర తిన్నాము. నిన్నేమో మీ అక్క చేపల కూర వేసింది, చేపలు తెచ్చాయంట పెద్ద బాబు, ఇంకా కూర వండుకోలేదు. సరే చుక్కుడుకాయలు అట్టాగే ఉండి, నీ అంకమ్మ ఉట్టి చుక్కుడుకాయలు ఏం వండుకునేది లేవు. 2 వంకాయలు ఒక దోసకాయ తెచ్చుకుందాం కొట్టుకుపోయాని. ఇక నీ దగ్గర ఉండి ఏమో అడుగుదాం. ఇప్పుడే తీసుకొచ్చా, నేను అదే అనుకుంటా ఉన్నా, వంకాయలు ఎవరు తినరు ఈయన తీసుకొచ్చాడని. వీడియో ఆన్లోనే ఉందా? ఆన్లోనే మన మాటలన్నీ రికార్డ్ అవుతాయి. అవుతాయి ఆన్లో ఉందిగా. ఒక స్పూన్ వేస్తా. కూరగాయలన్నీ సర్దేశాను, ఇక అరటికాయ ఫ్రై చేద్దామని చెప్పి అరటికాయలు అయితే కట్ చేస్తున్నా. యాక్చువల్గా ఇవి వచ్చేసి లాస్ట్ టైం తీసుకొచ్చారండి కూరగాయలు తెచ్చినప్పుడు అరటికాయలు, అప్పటి నుంచి అవి వండలేదన్నమాట, అలాగే ఉన్నాయి. చిన్న అరటికాయలు 4 తీసుకొచ్చారు, ఒకటి ఆల్రెడీ పండిపోయింది. ఈ మిగిలిన ఈ 3 కట్ చేసేసి ఇప్పుడు ఫ్రై అయితే చేస్తున్నాను. ఈరోజు నేను పప్పుచారు చేశాను, పప్పుచారులోకి కాంబినేషన్గా అరటికాయ ఫ్రై. అలాగే స్టిచ్చింగ్ వర్క్ చాలా ఉందండి, అసలు చేయట్లేదు స్టిచ్చింగ్ వర్క్. ఈరోజు ఎలాగైనా సరే కొంచెం అన్న కంప్లీట్ చేయాలి. నిన్న చేద్దాం అనుకున్నాను కానీ మొన్న మేము ఐలాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి అసలు ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట, చాలా టూ మచ్గా ఉన్నాయి. సో అందుకని నిన్న డోలో 650 ట్యాబ్లెట్ ఉంటుంది కదా, ట్యాబ్లెట్ వేసేసుకొని పడుకున్నాను అనమాట. అసలు చలి జ్వరం వచ్చినట్టు అయిపోయింది. ఆ వాటర్లో రైడ్స్కి వెళ్ళడం,
అమ్మో వాటర్ అంటే గుర్తొచ్చింది. ఒక రైడ్ చేద్దామని అనుకున్నాను కానీ చాలా భయం వేసింది. అక్కడ ఆ రైడ్స్లో ఇవి ఉంటుంది కదా, పైనుంచి కిందకి ఇలాగా జారేది ఉంటుంది కదా, అదేంటి ట్యూబ్ మీద కూర్చుని ఇలా కిందకి జారేది. సో అది చేద్దాం అనుకున్నాను కానీ సగంలోనే ఆగిపోయాను అనమాట. యాక్చువల్గా స్టార్ట్ అయ్యాను కానీ అది కొంచెం దూరం వచ్చేసరికి నాకు చాలా భయం వేసింది. అసలు ఇంకా అక్కడే ఆగిపోయి మెల్లగా అలా నడుచుకుంటూ వచ్చేసాను. కామెడీ కామెడీ అయిందనమాట. అలా జారుతూ వస్తుంటే నాకు చాలా భయం వేసింది. నేను జస్ట్ మామూలుగా స్లోగా వచ్చిద్దేమో అనుకున్నాను కానీ చాలా ఫోర్స్గా వచ్చిందనమాట. అరటికాయలు అయితే కట్ చేసేసానండి. ఇప్పుడు ఫ్రై చేసేస్తే ఇక వంట సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ ఇది గ్యాస్ ఇలా సౌండ్ వస్తుందండి. ఇది ఎందుకు ఇలా వస్తుందో నాకైతే తెలియట్లేదు. చూడండి, ఒకటే సౌండ్ వస్తుంది. బౌల్ని ఇలాగ పక్కకి సైడ్కి పెట్టేసి అప్పుడు వెలిగిస్తే అప్పుడు సౌండ్ లేకుండా చక్కగా ఫ్లేమ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నె వచ్చేసి శాండ్విచ్ బాటమ్ అండి, అందుకని తొందరగా మాడిపోతుంది. మామూలుగా అయితే ట్రిపుల్ లేయర్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా, సో దానికైతే ఇలాగ మాడదు. మనం సిమ్లో పెట్టి వదిలేస్తే చక్కగా మగ్గిపోతుంది. ఆ స్టీల్ పాత్రలు ఏంటంటే తొందరగా అడుగంటుతాయి. సో అందుకని అప్పుడప్పుడు ఇలా మంచిగా కలుపుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టు ఈ అరటికాయ ఫ్రైకి ఆయిల్ ఎంత వేసినా కూడా చక్కగా పీల్చేసుకొని అసలు ఆయిలే వేయనట్టుగా సైలెంట్గా ఉంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని కారం కొద్దిగా వేస్తున్నాను. కొంచెం సాల్ట్ తగ్గింది, వేసేస్తున్నా. ఈ అరటికాయ ఫ్రై ఐరన్ కడాయిలో చేస్తే బాగానే ఉంటుంది. కాకపోతే చేసేసి వెంటనే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి, లేదంటే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. మిగతా కూరగాయలతో కంపేర్ చేస్తే అరటికాయ అనేది ఐరన్కి చాలా తొందరగా రియాక్ట్ అయిపోతుంది అన్నమాట. సో అందుకని కుక్ చేసుకున్న వెంటనే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి. అరటికాయ ఫ్రై అయితే అయిపోయిందండి వితిన్ 5 to 10 minutesలో. ఈ డ్రెస్ అయితే మార్క్ చేసి పెట్టేశాను. కటింగ్ చేసేసిన తర్వాత స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. సో ఇదైతే లైనింగ్ అండి. లైనింగ్ ప్యాంటు రెండు కూడా సేమ్ ఇదే క్లాత్ ఇచ్చారు మెటీరియల్లో, మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇలాగా అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ అంతా వచ్చింది. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ లేస్ వచ్చింది. సో ఈ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది మీకు చూపిస్తానండి. అలాగే ఇది వచ్చేసి నేను ఫిష్ కట్ మోడల్ పెడుతున్నాను హ్యాండ్స్. సో ఫిష్ కట్ కోసం నేను ఇలాగ మార్క్ చేసేసి పేపర్ కటింగ్ అయితే చేసేస్తాను. ఈ పేపర్ కటింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసి స్టిచ్ చేస్తాను. సో స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తాను. ఫిష్ కట్ హ్యాండ్స్ అనేవి చాలా బాగుంటాయి చూడడానికి. సో అది కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూడండి. హాయ్ అండి. ఇప్పుడే ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయింది, అలాగే నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను డ్రెస్ ఒకటి ఉంది, దానికి హ్యాండ్స్ వేస్తున్నాను. నైట్ కూడా ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశానండి. ఆ డ్రెస్ నేను తర్వాత చూపిస్తాను. ఈ డ్రెస్కి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారనమాట, బాగా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. అయితే అంత షార్ట్ హ్యాండ్ వద్దు, కొంచెం లెంత్ ఎక్కువ ఉండాలి అని అంటే సరే వేరే క్లాత్ తీసుకుందాము అని అనుకున్నాను. కానీ వేరే క్లాత్ అయితే దొరకలేదు. అయితే వాళ్ళు ఏమన్నారంటే డ్రెస్కి ప్యాంట్ వచ్చిందనమాట. ఈ ప్యాంట్ అవసరం లేదు, దాన్ని కట్ చేసేసి హ్యాండ్స్కి వేసేయండి, నేను కావాలంటే లెగ్గిన్ వేసుకుంటాను అనేసి అన్నారు. సరే అని చెప్పి నేను ప్యాంట్ క్లాత్ అయితే కట్ చేసేసాను. కట్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చాలా హెవీగా ఉంది డ్రెస్. ఈ డ్రెస్ అనేది
ఈ డ్రెస్ పైకి ఉండేలాగా పెట్టాలి ఫస్ట్. తర్వాత ఈ క్లాత్ అనేది కింద వైపుకు ఉంచేసి ఖర్చు ఎంత కావాలో అంత పెట్టుకుంటూ అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఖర్చు అనేది చాలా కరెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఖర్చు అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇది ఖర్చు కొంచెం అటు ఇటు పెట్టామనుకోండి, డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ హ్యాండ్ అనేది లాగేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సైడ్కి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకూడదు అని అంటే ఖర్చు ప్రాపర్గా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ స్టిచ్ చేశానని చెప్పాను కదా, సో అది ఇదేనండి డ్రెస్ మెటీరియల్ అనమాట. సో మెటీరియల్ వచ్చేసి ఇలా ఉంది. ఇలా కట్స్ పెట్టేసి డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. ఇది మొత్తం కూడా చిన్న చిన్న సీక్వెన్స్ అలాగే థ్రెడ్ వర్క్ తోటి వర్క్ అయితే వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా పెట్టానండి, డైమండ్ కట్ ఇచ్చేసి దానికి ఇలాగా థ్రెడ్ అంటే ఇక్కడ వైట్ కలర్ వచ్చింది కదా, సో కాంట్రాస్ట్ కలర్, సో అది ఇక్కడ పెట్టేశాను ఇలాగా సింపుల్గా. అలాగే చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్ వచ్చేసి ఫిష్ కట్ అనమాట. ఇలా ఫిష్ కట్ హ్యాండ్స్ అయితే వస్తాయి. చాలా నీట్గా చూడడానికి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందన్నమాట. హడావుడిగా డిజైన్స్ అవి లేకుండా ఇలాంటి డిజైన్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి వేసుకుంటే. అలాగే కింద ఈ డ్రెస్కి వచ్చేసి ఇలాగ సింపుల్గా బార్డర్ అయితే వచ్చింది. ఓవరాల్గా డ్రెస్ లుక్ అయితే ఇదండి. దీనికి సంబంధించిన ప్యాంట్ వచ్చేసి చుడీ ప్యాంటు. యాక్చువల్గా అయితే కాంట్రాస్ట్ కలర్ ఇస్తారు, కానీ ఇక్కడ సేమ్ కలర్ ఇచ్చారు. ఎందుకంటే సేమ్ ఇదే క్లాత్ని లైనింగ్గా ఇచ్చారనమాట. సో అందుకని లైనింగ్ అలాగే ప్యాంటు ఈ రెండు కూడా సిమిలర్ కలర్ వచ్చాయన్నమాట. యాక్చువల్గా చుడీ ప్యాంట్కి కొద్దిగా క్లాత్ ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ చేస్తాం కదా, లెంత్ ఎక్కువ రావాలి. సో దీనికి కొంచెం క్లాత్ ఎక్కువ కావాలి. దీనికి కొంచెం తక్కువ అవడం వల్ల ఇదంతా కూడా కొంచెం జాయింట్స్ వచ్చిందనమాట. ఎలాగో ఇది లోపల వైపు ఉంటుంది కదా, కనిపించదు. సో అందుకని అడ్జస్ట్మెంట్ అంతా కూడా ఇక్కడ అయితే చేసేసాను. అలాగే కింద వైపు వచ్చేసి ఇలాగా చిన్న కట్స్ అయితే పెట్టాను. ఇక్కడ హుక్స్ కాజా వేసేస్తే ఈ ప్యాంట్ అయితే రెడీ అయిపోతుందండి. దీనికి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలాగా డిఫరెంట్గా స్టిచ్ చేశాను. చూడడానికి ఒక ఫ్లవర్లా ఉంటుంది, 4 పెటల్స్ వచ్చి. సో ఓవరాల్గా డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ ఈ క్లాత్లో వచ్చి అంటే ఈ డ్రెస్లో వచ్చిన క్లాత్ ఉంది కదా, సో దాంతో నేను ఇలా ఇదైతే ప్రిపేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజెస్ నేను కట్ చేసి పెట్టేశానండి. ఒక 4 బ్లౌజెస్ అయితే ఉన్నాయి. వీటిని కట్ చేసి రెడీగా ఉంచేసాను. చెప్పాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకుంటే కుట్టేటప్పుడు క్లాత్ అనేది ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా ఉంటుంది, ఇలాగ రౌండ్గా ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల. సో ఇప్పుడు ఈ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయాలి.